బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మళ్లీ మాటల యుద్ధం ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటూ పట్టుపడుతున్నారు. ఓవైపు తెలంగాణ కళాకారులు కూడా రాహుల్ గాంధీ గారికి లేఖ రాయటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని బీఆర్ఎస్ నేతలు పట్టుపడుతుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్ఠించాలని తీవ్ర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ఈ వివాదానికి ఆద్యం పోసింది కాంగ్రెస్ పార్టీనా, బీఆర్ఎస్నా అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అంటూ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల తన అధికారంలో ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. మరి తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సమంజసమేనా? లేక తెలంగాణ తల్లి విగ్రహం పెడతారా?